ఆమోదం తెలపడంపై ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతూనే వచ్చిందని, తమకు కుల వృత్తి ఏమీ లేదని, వ్యవసాయ వృత్తిపై ఆధారపడి జీవించే వాళ్లమని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి తమ కులం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మున్నూరు కాపులు రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. కార్పొరేషన్ కావాలని, కార్పొరేషన్ ఇవ్వాలని మీకు తెలిసిందే. బహుశా చాలా మంది మిత్రులు ఇంతకు నుంచి చాలా నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ధర్నాలు చేశాము, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్షలు చేశాము, బంధువులు చేశాము. చాలా రోజులు చాలా విషయాలలో మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసిన రోజుల్లో కూడా చాలా ఉన్నాయి. అయినా గత ప్రభుత్వం ఏదో ఉత్తుత మాటలు చెప్పి ఈ ఎలక్షన్ల తర్వాత చూద్దాం, ఈ ఎలక్షన్లు చూద్దాము, మేము మీకు కాపు కార్పొరేషన్ ఇస్తానని మాటలు చెప్పుకుంటూనే వచ్చింది గత 10 సంవత్సరాలు. కనీసం కాపు కార్పొరేషన్ ఇవ్వకపోయినా, అయ్యా మా గోడేనండి, మేము కాపు కార్పొరేషన్ ఎందుకు అడుగుతున్నాము, కాపు ఫైనాన్స్ కార్పొరేషను మాకంటూ కుల వృత్తి ఏమీ లేదు, మాకు ఉన్న వృత్తి ఒకటే వ్యవసాయ వృత్తి, 10 మందికి పెట్టడం అన్నం పెట్టే జాతి మాది. మాకంటూ మా తోటి కులాలకి, బీసీ కులాలకి చాలా మందికి చాలా పథకాలు వస్తున్నాయి. గొర్రెలు ఇచ్చే వాళ్ళకి గొర్రెలు, చేపలు ఇచ్చే వాళ్ళకి చేపలు, బండ్లు ఇచ్చే వాళ్ళకి బండ్లు, చేతి వృత్తులు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా గవర్నమెంట్ సాయం చేసుకుంటూనే వస్తుంది. కానీ ఒక్క మున్నూరు కాపుకే చిన్న చూపు చూసింది. మరి అది దౌర్భాగ్యం ఏంటో తెలియదు. పోయిన తడవ ఇదే బీఆర్ఎస్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇంతమంది పోయి మొరబెట్టుకున్నా కూడా మాకు కాపు కార్పొరేషన్ వచ్చిన దాఖలా ఎక్కడ కనపడదు.